రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్వయంగా సెబీ రంగంలోకి దిగిన 15 లక్షల కోట్ల ఒక పెద్ద స్కామ్లో ఎల్ఐసి కూడా డబ్బులు పోగొట్టుకోబోతోందా? ఇక ఇండియా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఎవర్ మిలిటరీ డ్రోన్ పర్చేస్ అయితే జరగబోతోంది 20,000 కోట్లతో. దీనివల్ల బాగా బెనిఫిట్ పొందే స్టాక్స్ ఏవి? ఇప్పుడు సడన్ గా కొన్ని స్టాక్స్ డేటా సెంటర్స్ అని లేదు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి కొన్ని చాలా బజ్ క్రియేట్ చేస్తున్నాయండి. ఈ స్టాక్స్ గురించి మనకు తప్పకుండా తెలియాలి. ఎందుకంటే ఎంత మంచి ఆపర్చునిటీ ఉందంటే మిస్ అయితే అబ్బా ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయి అనిపించే విషయాలు ఇవన్నీ కూడా. ఇక అమెరికా మార్కెట్లు నిన్న మునిగిపోయేంత నెగిటివ్ గా ఉన్నాయండి. కానీ మన మార్కెట్ లో నెగటివిటీ ఎందుకు కనబడలేదు? ఇరాన్ తో యుద్ధం ఆపుతామని అమెరికా స్వయంగా అనౌన్స్ చేసిందా? డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా అధికారాన్ని కోల్పోయారా యుద్ధం విషయంలో డెసిషన్స్ తీసుకోవడంలో? నిన్న రాత్రికి ఇవాళ పొద్దున్నకి ఏంటి పరిస్థితి అంత మార్పు వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దామండి. నేను చెప్పే విషయాలు పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చినా లేదు ఉపయోగపడతా అనిపించినా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ పక్కకి స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేసినా మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి వస్తున్న ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. నేను కంప్లీట్ గా బయట ఉండడం వలన వీడియోలో మీకు విజువల్ గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూపించలేకపోతున్నాను. బట్ నేను చెప్పే ప్రతి పాయింట్ కాస్త ఇంపార్టెంట్ ఏనండి. సో నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. నిన్న అమెరికా మార్కెట్ లో నెగటివ్ గా ఉన్న ఇవాళ మన మార్కెట్ లో ఫ్లాట్ టు పాజిటివ్ గా ఉన్నాయండి. చాలా మంచి కారణాలు ఉన్నాయి. ఇవాళ ఏ పాయింట్ నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి అర్థం కావట్లేదండి. అంతంత మంచి విషయాలు ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు నడుస్తున్న టైంలో ఇరాన్ కి అమెరికాకి మధ్యలో కంప్లీట్ గా యుద్ధం వచ్చేస్తుందేమో, పీస్ డీల్ పోతుందేమో భయాలు కనిపించాయండి. అమెరికా మార్కెట్లు ఘోరంగా నెగిటివ్ గా ఉన్నాయి. కానీ ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఆ స్టేట్మెంట్స్ అన్ని వింటే అందుకేనేమో ఇవాళ మన మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయనిపిస్తుంది. ఇవాళ నా పోర్ట్ఫోలియో అయితే 1% వరకు పాజిటివ్ గా ఉందండి. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ మార్కెట్లు ఫ్లాట్ గా ఉన్న ఆశ్చర్యకరంగా 1600 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే 1387 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయండి. అంటే మార్కెట్ బ్రెడ్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది. అయితే ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆయిల్ ప్రైసెస్ కాస్త తగ్గుతున్నాయి. ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్యలో సీజ్ ఫైర్ అనేది ఖచ్చితంగా ఫర్దర్ గా ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవ్వడానికి దారి తీస్తుందనేలాగా మనకు మార్కెట్ లో న్యూస్ అయితే వినిపిస్తోందండి. నిన్న వీడియోలో మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నామా, ఇరాన్ కి అమెరికాకి యుద్ధం కాకుండా ఇప్పుడు హెజ్బుల్లా, లెబనాన్, ఇజ్రాయెల్ వీటి మధ్యన జరుగుతున్న చర్చలకి యుద్ధాలకి ఇప్పుడు మార్కెట్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తోందండి. ఇప్పుడు వీళ్ళ మధ్యలో కాస్త సీజ్ ఫైర్ జరుగుతున్నలాగా మాటలు వినబడడం మార్కెట్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అయితే నిన్న రాత్రి మార్కెట్లు అమెరికాలో ఓపెన్ అయ్యే టైంలో మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ గా ఉన్నాయండి. ఆ టైంకి పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి. ఈ యుద్ధం ఇక కంటిన్యూ అవుతుందేమో, పీస్ డీల్ కంపల్సరీగా కొలాప్స్ అయిపోతుందేమో అనే భయాల వల్ల అమెరికా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయండి. అయితే ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్యలో సీజ్ ఫైర్ ఒక కారణమే కాదు, ఇంకా చాలా కారణాలు చిన్న ఉన్నాయండి. ట్రంప్ తాలూకా నిర్ణయాధికారాలని కంప్లీట్ గా అక్కడ వెనక్కి తీసుకున్నారండి. వార్ విషయంలో ఇక ట్రంప్ గారు సొంత పెత్తనాలు చెల్లవు. ప్రెసిడెన్షియల్ వార్ అథారిటీకి ఇక టైం అయితే అయిపోయిందండి. సో ఖచ్చితంగా ఇప్పుడు ట్రంప్ అయినా సరే ఫర్దర్ గా డెసిషన్స్ ఏవైనా అక్కడ వాళ్ళ హౌస్ లో ప్రవేశపెట్టాలి. దానికి ఆమోదం వస్తేనే కంటిన్యూ చేయాలి. ఇది కూడా కాస్త యుద్ధం తగ్గుతుంది అనడానికి ఒక మంచి విషయం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ట్రంప్ తాలూకా ఇరాన్ డిప్లొమసీ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేలా కనిపించిందండి. మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ చాలా ఎక్కువైపోతే అనిపించింది. కానీ సడన్ గా లెబనాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఎస్పెషల్లీ హెజ్బుల్లా వాళ్ళు ఫర్దర్ గా దాడులు చేయకుండా ఉండేలాగా ప్రధానంగా యుఎస్ ఒప్పించగలిసిందండి. కొంత బఫర్ జోన్ క్రియేట్ చేసి ఫర్దర్ గా అటాక్స్ అయితే చేయొద్దు అని చెప్పారు. దీని వల్ల ఏమైంది, కొంతవరకు ఎస్కలేషన్స్ తగ్గాయండి. ఇదే టైంలో ఇరాన్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటి అంటే ఫర్దర్ గా ఇజ్రాయెల్ యుఎస్ కలిపి అటాక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డెసిసివ్ రెస్పాన్స్ ఇరాన్ దగ్గర నుంచి కూడా వస్తుంది అని చెప్పారు. అక్కడ బీరెట్ లో వీళ్ళు దాడి చేశారు కదండి, అలాంటి దాడులు కనుక కొనసాగిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు అని చెప్తూ లెబనాన్ విషయంలో వస్తున్న గుడ్ న్యూస్ వల్ల ఇరాన్ కూడా కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ఈ టైంలో ట్రంప్ ఏం చేశారు అంటే ఒక అనౌన్స్మెంట్ చేశారండి. ఈ వీకెండ్ కల్లా ఇరాన్ కి సంబంధించి డీల్ రావచ్చు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రధానంగా కారణాలే. అండ్ మార్క్ రూబియో క్లియర్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారండి. ఎపిక్ ఫ్యూరీ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇరాన్ మీద ఫర్దర్ గా దాడులు జరగవు. ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ చేశారండి. ఇక అమెరికా ఫర్దర్ గా వార్ ని రెజ్యూమ్ చెయ్యము అన్లెస్ మా అమెరికా ట్రూప్స్ మీద లేదు మా వాళ్ళు చనిపోతే తప్పితే మేము కూడా యుద్ధం కొనసాగించము అని చెప్పారు. ఇవన్నీ కూడా పాజిటివ్ విషయాలే. కాకపోతే ఒక్క
ఒక్క నెగిటివ్ విషయం ఉందండి. ఏంటి అంటే ఇంతవరకు అమెరికా చాలా కఠినంగా వ్యవహరించిన న్యూక్లియర్ కి సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో అది ఇంకా థ్రెట్ గానే ఉండిపోయిందండి. ఇప్పటి వరకు కూడా ఇరాన్ కి సంబంధించి ఆ స్టాక్ పైల్, యురేనియం స్టాక్ పైల్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అట్లీస్ట్ అది మేము రష్యాకి ఇస్తాము, చైనాకి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు కానీ ఎక్కడుందో కూడా అమెరికా కనిపెట్టలేకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఎందుకంటే 10 న్యూక్లియర్ బాంబులు తయారు చేయగల స్టాక్ పైల్ ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది అని కన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక ట్రంప్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్లు చాలా ఉన్నాయండి. కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. సీజ్ ఫైర్ ని ఇప్పుడు కొత్తగా అమెరికా రీడిఫైన్ చేస్తుంది. సీజ్ ఫైర్ అంటే కంప్లీట్ గా ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు, చిన్న చిన్న బాంబు దాడులు చేయొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఏవో 12 రకాల సీజ్ ఫైర్ గురించి చెప్పుకొచ్చారు. లిమిటెడ్ మిలిటరీ యాక్టివిటీ ఉంటుందని, లోకల్ వైలేషన్స్ ని కంట్రోల్ చేయడానికి మేము ఏదో చేస్తామని, టెంపరీ పాసెస్ మాత్రమే అని, జియోగ్రాఫికల్ గా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ కింద, లేదు అంటే టెంపరీ అగ్రిమెంట్స్ కింద, ఫుల్ పీస్ అగ్రిమెంట్స్ కింద రకరకాలుగా ఈ సీజ్ ఫైర్ వర్కౌట్ అవుతుందని ఏవో కారణాలు చెప్పుకొచ్చారండి. బట్ మొత్తానికి ఏంటంటే యుద్ధం ప్రస్తుతానికి అమెరికా నోట్ల నుంచి మేము ఆపుతాము అన్నట్టు వచ్చింది ఒక మాట. ఇది పాజిటివ్ విషయం. సో ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ విన్నారు కదా. గ్లోబల్ గా ఎస్పెషల్లీ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ లో మనకి చాలా మార్పులు రాత్రికి రాత్రి మార్పు వచ్చినట్టు కనిపించిందండి. ఇది ఎంతవరకు మనం నమ్మొచ్చు? పరిస్థితులు ఇలా కొనసాగితే మన మార్కెట్లో రికవరీ ఎంత స్పీడ్గా రావచ్చు అనే ఒపీనియన్ మీకున్నదో ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, అడుగుతున్నాను. మీ రెస్పాన్స్ ఏంటో ఒకసారి చెప్పండి. సో దట్ మార్కెట్ తలక నాడి ఎలా ఉంది, మన వ్యూవర్స్ లో ఎంతవరకు సానుకూలంగా ఉన్నారు, ఇలాంటి విషయాలను అర్థమవుతాయి. ఇవన్నీ మనకి ధైర్యాన్ని ఇస్తాయండి. సో ఈ కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు మార్కెట్ లో మంచి మంచి స్టాక్స్ ఉన్నాయండి. వాటి గురించి 1 by 1 మాట్లాడదాం, మిస్ అవ్వకుండా చూడండి. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండి. 15 లక్షల కోట్ల వరకు కంప్లీట్ గా స్కామ్ అయింది అన్నట్టు మనకి న్యూస్ అయితే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. స్టాక్ ప్రైస్ కూడా ఇవాళ లోవర్ సర్క్యూట్ లో కూర్చుంది. అయితే సెబీ డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి అంటే ఇప్పుడు ఈ స్టాక్ లో ఇంకంతా అయిపోయిందనేలాగా మాటలు వినిపిస్తున్నాయండి. ఎప్పటి నుంచో ఈ స్టాక్ గురించి చాలా మంది ప్రమోట్ చేస్తున్నారని చెప్తూనే వచ్చాను. నేను కూడా దీని గురించి ఎప్పుడు కవర్ చేయలేదు. ఒకే ఒక్కసారి రీసెంట్ టైమ్స్ లో గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేనంత వాల్యూమ్ నమోదైన ఒక రోజు దీన్ని ట్రాక్ చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆపర్చునిటీ వచ్చిందనేలాగా ఈ స్టాక్ లో నాకు కనబడలేదు. ఇప్పుడు సడన్ గా న్యూస్ కూడా నెగటివ్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు సెబీ దగ్గర నుంచి ఒక సీరియస్ ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయండి. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కి ఇంకా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉన్నది మార్కెట్లో. ఇంకా సెబీ దగ్గర నుంచి వస్తున్న ఎలిగేషన్స్ ని వీళ్ళు అపీల్ చేయడానికి అవకాశం ఉంది. రెవెన్యూస్ కు సంబంధించి 15 లక్షల కోట్ల వరకు వీళ్ళు లెక్కలు తేడా పాడాలు చూపించారు అని చెప్పి మనకు న్యూస్ ఉందండి. 15 లక్షల కోట్లండి, ఇది చిన్న విషయం కాదు. ఇందులో ఎల్ఐసికి 10% వరకు వాటాలు ఉన్నాయి. ఎఫ్ఐఐస్ 14% వరకు వాటాలు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ 15 లక్షల కోట్ల వరకు చూపించింది FY20 నుంచి FY25 వరకు. మరి 5 సంవత్సరాల్లో ఆడిటర్లు ఎలాగ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు? మెయిన్ గా ఓవర్సీస్ సబ్సిడరీస్ లో అసలు ఏం జరుగుతుంది? 97 to 99% ఆఫ్ ద రెవెన్యూస్ అన్ని కూడా ఫారెన్ సబ్సిడరీస్ నుంచి వచ్చాయని చెప్తున్నారు. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఈ ఫారెన్ సబ్సిడరీస్ కింద మనకు కనిపిస్తుందండి. అయితే ఇక్కడ సెబీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే ఓవరాల్ గా గోల్డ్ రిఫైనింగ్ సంబంధించి కంపెనీ ఏదైతే ప్రాసెసింగ్ ఫీ కింద తీసుకుంటున్నారో దాని రెవెన్యూ కింద చూపించకుండా ఎంటైర్ గోల్డ్ వాల్యూనే ట్రాన్సాక్షన్ కింద లేదంటే రెవెన్యూస్ కింద చూపించారని సెబీ ఒక అంచనాకైతే వచ్చింది. అండ్ అలాగే సెబీ ఏం చెప్తుంది అంటే వీళ్ళ సబ్సిడరీస్ మధ్యలో ఏవైతే నెంబర్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో అవి మ్యాచ్ అవ్వట్లేదని చెప్తున్నారండి. సో ఇది ఒక అకౌంటింగ్ ఇష్యూ అని చెప్పి ఊరుకోవడానికి కూడా లేదు. ఫినాన్షియల్ మిస్రిప్రజెంటేషన్ జరిగిందని, ఫండ్ రూటింగ్ సంబంధించి ఇర్రెగ్యులేటరీస్ జరుగుతున్నాయని, ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేషన్ గా ఉండట్లేదని, డిస్క్లోజర్స్ కూడా ఇనాడిక్వేట్ గా ఉన్నాయని ఒక ఫారెన్సిక్ ఆడిట్ అయితే వీళ్ళు చెప్పారండి. అయితే బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీ ఇలాంటి ఫ్రాడ్స్ చేయడానికి ఎలాంటి కారణాలు ఉంటాయో అలాంటి ఏ కారణం కూడా రాజేష్ ఎక్స్పోర్ట్స్ దగ్గర కనిపించట్లేదు. అంటే లోన్స్ పెంచుకోవడానికి కానీ, క్రెడిట్ రేటింగ్ పెంచుకోవడానికి కానీ, లేదంటే క్యాపిటల్ రైజ్ చేయడానికి కానీ ఇలాగా మ్యానిపులేషన్ చేస్తారండి. రెవెన్యూస్ పెరుగుతున్నాయని చెప్తారు కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అలాగే ఎప్పుడు చేయట్లేదు. అండ్ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే కంపెనీ దగ్గర నుంచి కంపెనీ తలక రాజేష్ మెహతా గారు కూడా ఇవన్నీ కూడా అలిగేషన్స్ అని డినై చేసేస్తున్నారు. ఆయన సెబీ ఆర్డర్ ఉన్నది ఏది కూడా నిజం కాదనేస్తున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే విషయం ఏంటి అనేది క్లారిటీ బయటకు వచ్చే వరకు కూడా దీంట్లో సెల్లింగ్ ప్రెజర్
ప్రెషర్ ఎక్కువైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెబీ ఆటోమేటిక్ గా సెక్యూరిటీస్ లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళందరినీ బ్యాన్ చేసిందండి. మేనేజ్మెంట్ ని, కంపెనీకి సంబంధించి కొన్ని అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫారెన్సిక్ ఆడిట్ అయితే ఆయన నమోదు చేయించారు. పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క మాట అయితే నిజమండి. గతంలో ఈ కంపెనీ గురించి ఎవరెవరు మాట్లాడారు, ఏంటేంటి మాట్లాడారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? సరే, సోషల్ మీడియాలో మీరు కనుక వెతికితే దీని గురించి ఎన్నెన్ని గొప్పలు చెప్పారో చూద్దాం. ఇప్పటికైనా ఈ కంపెనీలో అసలు ఏం జరుగుతుందో, నిజం బయటకు వస్తుందో చూద్దామండి. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఎల్ఐసి 10% వాటాలు కలిగి ఉంది ఈ కంపెనీలో. ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండబోతుందండి. ఓవరాల్ గా ఎల్ఐసికి వచ్చే నష్టం పెద్ద నష్టం కాకపోయినా కూడా సెంటిమెంట్ అనేది చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది దీనివల్ల. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం తేజాస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలండి. దీని గురించి నన్ను ఒక్క మాటలో చెప్పాలి అంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఈ స్టాక్ లో పూర్వ వైభవం తిరిగి వస్తుందా అని ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ కంపెనీ తాలూకా ఫ్యూచర్ గ్రోత్ అంతా కూడా బిఎస్ఎన్ఎల్ మీద డిపెండ్ అయి ఉందండి. బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి రావాల్సిన ఆర్డర్లు వీళ్ళకి ఎప్పుడు వస్తాయో తెలీదు. అవి వస్తే మాత్రం ఈ స్టాక్ ప్రీవియస్ హైస్ ని టచ్ చేసే అవకాశం ఫ్యూచర్ లో మనకు ఉండొచ్చు. ఇదేది బై సెల్ రికమెండేషన్ కాదండి. కంపెనీలో పరిస్థితి యథాతథంగా మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. డేటా సెంటర్ ఆపర్చునిటీతో ఒక తైవానీస్ పార్ట్నర్ తో దీంట్లో మనకి మళ్ళీ బిజినెస్ లో బజ్ క్రియేట్ అవడానికి ఆప్షన్ వస్తుందండి. డేటా సెంటర్ కి సంబంధించి హార్డ్వేర్ ని తైవానీస్ పార్ట్నర్షిప్ తో వీళ్ళు విత్ ఇన్ 8 to 10 months లో ఒక ప్లాంట్ కోసం అయితే చూస్తున్నారండి. చెన్నైలో స్టార్ట్ చేస్తారట. దీని వల్ల ఖచ్చితంగా ఈ స్టాక్ లో మళ్ళీ చాలా చాలా బజ్ అయితే క్రియేట్ అవబోతుంది. నెక్స్ట్ మనం జేబీఎం ఆటో గురించి మాట్లాడుకోవాలండి. ఈ బస్సెస్ కి సంబంధించి వీళ్ళ తాలూకా మార్కెట్ షేర్ 49% కి అయితే మళ్ళీ చేరిందట. ఇండియాలో ఎలక్ట్రిక్ బస్సుల తాలూకా మార్కెట్ షేర్ లో 49% వీళ్ళకు ఉంది అంటే అది చాలా పెద్ద విషయం అండి. ఒక్క మంత్ లోనే 157 ఈ బస్సెస్ అయితే వీళ్ళు రిజిస్టర్ చేశారట. ఇది ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ న్యూస్ కింద చెప్తున్నారండి. సో స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కనుక కంటిన్యూ అయితే లీడర్షిప్ పొజిషన్ కంటిన్యూ అవుతుందండి. సో దట్ స్టాక్ ప్రైస్ లో కూడా మనం గ్రోత్ ఫ్యూచర్ లో చూడొచ్చు. బట్ స్టాక్ పీ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తగా మనం స్టాప్ లాస్లతో ఉండాలి. నెక్స్ట్ మనం ఫిజిక్స్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 15% అబౌవ్ పెరగడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళు డైరెక్ట్ లెండింగ్ ని ఆపేస్తున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సిస్ తో పార్ట్నర్ అవుతూ వాళ్ళకైతే స్టూడెంట్స్ కి లోన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కంపెనీ తాలూకా బ్యాలెన్స్ షీట్ ని కాస్త స్టేబుల్ గా ఉంచడానికి ట్రై చేస్తున్నారండి. ఇది కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఐడియా ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో దీని గురించి మాట్లాడుకున్నాక స్టాక్ ఎలా పెరుగుతుందో గమనించారా? ఇప్పుడు ఇది ఒకటే కాదండి. ఇండియాలో డ్రోన్స్ కి సంబంధించి ఎలాంటి కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్ లోనే మనకి కాస్త బజ్ అయితే క్రియేట్ అవుతుంది. కారణం ఏంటంటే మన ఇండియా వాళ్ళు 20,000 కోట్ల వర్త్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎవర్ మిలిటరీ డ్రోన్ పర్చేజ్ ని అనౌన్స్ చేయడం జరిగిందండి. సో దీనివల్ల అన్ని డ్రోన్ స్టాక్స్ మనకి చాలా పాజిటివ్ గా కనిపించబోతున్నాయండి. ఈ బజ్ ఇలాగే కొనసాగుతుంది కొన్ని రోజుల పాటు, గమనించండి. సో ఐడియా 4 తో పాటు జెన్ టెక్నాలజీస్ లో కూడా ఇవాళ మొమెంటం అయితే అందుకే కనిపిస్తుందండి. ఈ రెండు స్టాక్స్ మీద ఎస్పెషల్లీ కాస్త మనం కన్నేసి ఉంచాలి. నెక్స్ట్ మనం సిర్మా ఎస్జిఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ పొద్దున మన గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టానండి. పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా రేట్స్ ని 50% వరకు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయని. సో ఇవాళ అన్ని పీసీబీ స్టాక్స్ కొంతవరకు బజ్ని క్రియేట్ చేసాయి. అందులో సిర్మా ఎస్జిఎస్ కూడా మనకి కాస్త ప్రామినెంట్ గా కనిపిస్తుంది. దీన్ని కూడా మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం బిహెచ్ఎల్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో తారాజువ్వలా పెరిగిన ఈ స్టాక్ కి ఒక చిన్న సెట్ బ్యాక్ అండి. యూబీఎస్ వాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన షార్ప్ అవుట్ పర్ఫార్మెన్స్ ని దృష్టిలో ఉంచుకుంటూ ఫర్దర్ గా దీనికి డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నారండి. న్యూట్రల్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అయితే టార్గెట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసిందండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. కాకపోతే ఏంటంటే ఫర్దర్ గా కొన్ని రోజులు ఇది సస్టైన్ అవుతూ కాస్త కన్సల్టేషన్ లో ఉంటే కూడా మంచిదనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఈ టైంలో న్యూస్ రావడం మనం దీన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి కాస్త. సో మీరు ఎవరైనా బిహెచ్ఎల్ ని హోల్డ్ చేస్తూ ఉంటే స్టాప్ లాసెస్ అప్డేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడదామండి. ఫస్ట్ ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎంపీసీ మీటింగ్ లో ఏం జరగబోతోంది, వడ్డీ రేట్లు ఏం చేస్తారనే దానికన్నా ఫస్ట్ మీటింగ్ ఇంపార్టెంట్ గా మారబోతోందండి. సో ఆర్బీఐ ప్రస్తుతానికైతే రేట్స్ ని హోల్డ్ చేయడానికి అయితే చూస్తుందని చెప్పి మనకు న్యూస్ వస్తుందండి. కానీ ఆర్బీఐ తాలూకా లాంగ్వేజ్ ఏ విధంగా ఉండబోతోంది, ఇన్ఫ్లేషన్ గురించి ఏం చెప్పబోతున్నారు, గ్రోత్ ఫర్దర్ గా ఎలా ఉండబోతోంది, రూపీని ఎలా కంట్రోల్ చేస్తారు, ఫర్దర్ గా ఇంకా వీక్ అవుతుందా, దాని గురించి ఏం మాట్లాడతారు అనేది మార్కెట్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుందండి. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ మనకు పెరిగిపోతున్నాయి, జియోపొలిటికల్ టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఈ టైంలో అన్సర్టెనిటీ అనేది ఎస్పెషల్లీ డొమెస్టిక్ గా మన తాలూకా ఆర్బీఐ ఏ విధంగా కంట్రోల్ చేయడానికి మెజర్మెంట్స్ తీసుకుంటుంది అనేది వినడానికి
చాలా చాలా ఇంపార్టెన్స్ అయితే చూస్తున్నానండి. రీసెంట్ టైమ్స్ లో మన ఆర్బీఐ మీటింగ్ కి ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడూ లేదనే సిచ్యువేషన్ నాకైతే కనిపిస్తుందండి. జనరల్ గా మార్కెట్ లో పరిస్థితిని బట్టి ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది, కానీ ఇప్పుడు మార్కెట్ లో పరిస్థితి కాదు, డొమెస్టిక్ గా మన రూపాయి విలువ, పెట్రోలు, ఇన్ఫ్లేషను ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేస్తుంది, వాళ్ళ టోన్ ఎలా ఉంది, భయపడేలా ఉన్నారా, లేదు పర్వాలేదంటారా, ఏం చెప్తారనేది ఖచ్చితంగా మనం ట్రాక్ చేయాలి. సో ఇవాళ నిఫ్టీ మొమెంటం అయితే నాకు సాటిస్ఫాక్టరీగా అనిపించలేదండి. కాస్త ఇంకా పెరుగుంటుంటే బాగుంది అనిపించేది. బట్ ఇవాళ గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉంటాయన్న దాని మీద మన ఫర్దర్ ప్రైస్ యాక్షన్ డిపెండ్ అవుతుందండి. ఇక డైలీ చార్ట్ చూస్తే క్లియర్ గా మనకి ఇన్సైడ్ బార్ అయితే వచ్చిందండి, అండ్ ఇక్కడ క్లియర్ గా మనకి బ్రేక్అవుట్ రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏది అంటే ఇవాళ ట్రేడింగ్ లెవెల్ హై అండి, ఇంచుమించుగా 23,450 మనం రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఈ లెవెల్ మీదన మనకి బ్రేక్అవుట్స్ జరగడానికి అవకాశం ఉంటుందండి. గ్లోబల్గా మార్కెట్లు కాస్త పాజిటివ్గా రియాక్ట్ అయితే మన మార్కెట్లు కూడా రేపు 23,700 టచ్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. ఒకసారి గమనిద్దాం. ఓకేనా అండి. మార్కెట్లు కనుక 23,450 కింద ఉంటే ఇప్పుడున్న ప్రెషర్ కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు మేజర్ సపోర్ట్ లెవెల్ ఎంటైర్ లెవెల్ 23,100 దగ్గర డూ ఆర్ డే సిచ్యువేషన్ మనం ఫ్యూచర్ లో చూసినా ఆశ్చర్యపోవద్దండి. ఓకేనా. సో ఖచ్చితంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. బట్ 23,450 మీద నుంటే మనకు కొంతవరకు సేఫ్ సైడ్ గా ఉన్నట్టే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.